పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ 19న రిలీజ్ కాబోతుంది. అయితే దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే యూసఫ్ గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్ లో ఆల్రెడీ సెట్ చేస్తారు. ఫుల్ ఫ్యాన్స్ హంగామాతో, అంటే డిప్యూటీ సీఎం కూడా కాబట్టి ఇక్కడ చాలా మంది పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటుందో రచ్చ ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి చాలా అంటే చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారన్నట్లయితే కనిపిస్తుంది. నా వెనక చూసినట్లయితే మొత్తం అందరూ కూడా పోలీసులే కనిపిస్తున్నారు. ఇది వివిఐపి గేట్ పక్కన ఉన్న గేట్ అన్నమాట. అంటే ఇక్కడ ఆల్రెడీ పాసెస్ ఎవరైతే ఫ్యాన్స్ కి ఇచ్చారో ఆ ఫ్యాన్స్ ఈ గేట్ ద్వారా లోపలికి వెళ్ళబోతున్నారు. అండ్ దీని పక్క నుంచి క్వార్టర్స్ ఉంటుంది. ఆ క్వార్టర్స్ ఎంట్రీ నుంచి వివిఐపి పాసెస్ ఇష్యూ చేశారనమాట. వాళ్ళందరూ వివిఐపి పాస్ అటువైపు వెళ్తూ ఉంటారు అండ్ నార్మల్ వాళ్ళైతే ఇటువైపు వెళ్తూ ఉంటారు. అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే రచ్చ మామూలుగా ఉండదు. అండ్ చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వస్తున్న మూవీ కూడా. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతున్నారు అని వినంగానే ప్రతి ఒక్కరికి కూడా ఓకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా కోసం మళ్ళీ వస్తున్నారు అని చెప్పేసి చాలా జోష్ తో అయితే కనిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పోస్టర్ కి, ఒక్కొక్క సాంగ్ కి, ఒక డైలాగ్ కి ఒక్కొక్కటి రీల్స్ చేసుకుంటూ చాలా అంటే చాలా ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా స్టార్ట్ అయిపోయారని అనుకోవచ్చు. అండ్ ఇప్పుడే స్టార్ట్ అంటే 5 o'clock అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కానీ ఆల్మోస్ట్ 5 o'clock అయితే స్టార్ట్ అవ్వకపోయిండొచ్చు. ఎందుకు అంటే ట్రాఫిక్ సమస్యలు అనమాట. అండ్ ఇక్కడ మనం మెట్రో కింద ఉన్నాము. చాలా మంది ఫ్యాన్స్ అక్కడ రిబ్బన్స్ కట్టుకొని తలకి రెడీగా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పేసి. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము పిఠాపురం నుంచి వచ్చామండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకానా? కరెక్ట్, మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే? ఈసారి పర్ఫార్మెన్స్ ఇంకా ఎంతమంది వచ్చారు? మేము పిఠాపురం నుంచి దాదాపు 10 మంది వరకు వచ్చామండి. కానీ ఈ రోజు నైట్ అయితే మా అంచనా 1,00,000 మంది పైన వస్తారని మా అంచనా. ఇవన్నీ ఎక్కడ దొరికే? మీరందరూ వెల్ ప్రిపేర్డ్ గా చాలా వచ్చినట్టున్నారు. కళ్యాణ్ గారి సినిమా అంటేనే అది కదా మాకు ఒక పండగ. ఉగాది పండుగ ముందే వచ్చేసింది మాకు ఈ రోజే. సో ఫ్యాన్స్ అందరూ ఫుల్ కనిపిస్తున్నారు. ఇవన్నీ వేసుకొని మొత్తం రచ్చ చేయడానికి స్టార్ట్ అయిపోయారు అనమాట రెడీగా. ఆయన వచ్చాక రచ్చ రచ్చ అయిపోద్ది. సినిమా అయితే బాక్స్ ఆఫీస్ ఊచ కోత. ఉస్తాద్ ఊచ కోత అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్సేనా? మొత్తం మా వాళ్ళే. పిఠాపురం ఎమ్మెల్యే తాలూకానే. జై జనసేన. మేము పోలీస్ దాంట్లో మళ్ళీ ఒకసారి చూడాలనుకుంటున్నాము. ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలంటే మామూలు ఉండదు. సౌండ్ కి అయితే బాక్సులు బద్దలైపోతాయి. ఇది మాత్రం ఒక పవర్ స్టార్ అభిమానికి గబ్బర్ సింగ్ అనేది ఒక ట్రెండ్ మార్క్ సెట్ చేసింది. అలాగే సేమ్ డైరెక్టర్, మళ్ళీ సేమ్ హీరో కాబట్టి మేము దానికంటే హై ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దానికంటే బాగుంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. 500 CR పక్కా ఈసారి. గబ్బర్ సింగ్ లో అయితే మనకి ఒక హీరోయినే కనిపించారు. తర్వాత గబ్బర్ సింగ్ కి ఇంకొక హీరోయిన్ కనిపించారు. ఉస్తాద్ భగత్ సింగ్ లో 2 హీరోయిన్లు ఉన్నారు. సో ఎవరి డామినేషన్ ఎక్కువ ఉంటది అంటారు? 100% డాన్స్ లో అయితే శ్రీలీల మీకు తెలిసిందే, దుమ్ము లేపేసొద్ది. ఇంకా రాశి కన్నా ఆమె ఆల్రెడీ చూడగా మంచి అందగత్తే తెలిసిందే. సో ఇద్దరు బాగానే ఉంటదని అనుకుంటున్నాను. బట్ వాళ్ళిద్దరిని అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తారు. అది ఆల్వేస్ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు కనిపించినంత విధంగా స్వాగ్ లో డాన్స్ స్టెప్పులతో మీ హీరోని చూస్తుంటే ఫస్ట్ వచ్చిన ఫీలింగ్ ఏంటి? చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. సో మా వాళ్ళ ఎనర్జీ మళ్ళీ పాత సినిమాల కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నాడు అనిపిస్తుంది. హరీష్ శంకర్ గారు కూడా ఒక ఫ్యాన్ బాయ్ గా ఆయనకి ఫ్యాన్స్ కి ఎలా చూపించాలో హరీష్ శంకర్ గారికి తెలుసు. అదే విధంగా హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్ కి ఆయన ఎలా చూడాలనిపిస్తున్నారో ఫ్యాన్స్ అందరికి కూడా అలా చూపిస్తారండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఉస్తాద్ ఊచకోతకి రెడీ అయిపోయినట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా హిట్. అండ్ ఆల్మోస్ట్ లైక్ ఆల్రెడీ పోలీస్ గా కనిపించారు. పోలీస్ గ్రౌండ్స్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి ఎంతో వేల మంది, వందల మంది కలిపి వచ్చారని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం కండువాలతో జై జనసేన అంటున్నారు, జై సినిమా అంటున్నారు, జై ఉస్తాద్ అంటున్నారు. జోష్ అయితే అలా కంటిన్యూ అయిపోతుంది అనమాట. మొత్తం ఫ్యాన్స్ తోనే నిండిపోయింది. అండ్ ఇంకా కొద్దిసేపట్లో చాలా మంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఏ గేట్ కి ఆ గేట్ పోలీసులు అందరూ కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. సో హాయ్ అండి, మేము కాకినాడ నుంచి వచ్చామండి. కళ్యాణ్ గారు హార్డ్ కోర్ ఫ్యాన్స్. ప్రతి ఆడియో ఫంక్షన్ మిస్ అవ్వకుండా అటెండ్ అవుతాం. దాదాపు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో 12 years, మోర్ దాన్ 12 years లో ఈ సినిమా వస్తుంది కాబట్టి ఎక్సైట్మెంట్ గా ఫీల్ అయ్యి వచ్చామండి. గబ్బర్ సింగ్ అండి, రీసెంట్ గా ఓజీ, తర్వాత మళ్ళీ ఇదే అవుతుంది నెక్స్ట్ పక్కా. ట్రైలర్ చూసి చెప్పేస్తున్నారా? అంటే హరీష్ శంకర్ గారు ఆయన నార్మల్ డైరెక్టర్ కాదు కదా, ఆయన కల్ట్ డైరెక్టర్ అంటే ఇంక మళ్ళీ చూడక్కర్లేదు. అది
మాకేం నచ్చుతాయో మాలాంటి ఒక పర్సన్ డైరెక్టర్ అయితే అది హరీష్ శంకర్ గారు అది అలా ప్రజెంట్ చేస్తారనమాట. ఎగ్జాక్ట్లీ హరీష్ శంకర్ గారు మాత్రమే ఆయనకి నార్మల్ గా ఫ్యాన్. చెప్తున్నాను, గాజు అంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కొద్ది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. గ్లాస్ అంటే సైజు కాదు, కనిపించని సైజు. ఏమన్నా డైలాగ్స్, ఈ డైలాగ్స్ అన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కొడేస్తారండి. హరీష్ శంకర్ గారు మా కల్ట్ కెప్టెన్. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలంటే హరీష్ శంకర్ గారి తర్వాత ఎవరైనా. ఆల్రెడీ గబ్బర్ సింగ్ వచ్చింది, అది ఏ రేంజ్ లో హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇది దానికి మించి ఇంకో 2 రెట్లు ఎక్కువే ఉంటదండి ఉస్తాద్ భగత్ సింగ్. ఈసారి రికార్డులు పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. ఇలాంటి జనాలు అందరిలోంచి ఒక మనిషి డైరెక్టర్ అయితే అదే హరీష్ శంకర్ గారు. అలాంటి మూవీ తీయడానికి అందుకనే మేము అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాం. ఓకేనా? ఆల్రెడీ ఫ్యాన్స్ అందరూ ఒక పేరు కూడా ఇచ్చేసారు, కల్ట్ కెప్టెన్ అని చెప్పేసి. సో ఏమన్నా ఇప్పుడు శ్రీలీల గారు ఉన్నారు, తర్వాత రాశి ఖన్నా గారు ఉన్నారు, వీళ్ళిద్దరిని డామినేట్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ డామినేట్ చేస్తారండి. మెయిన్ కళ్యాణ్ గారు ఉన్నారు అంతే. అది ఆయన డాన్స్ స్టెప్లు అవి చూసిన తర్వాత ఫస్ట్ రియాక్షన్ ఏంటి మీది? ఆయన కాళ్ళు కదిలి చాలా రోజులు అయింది కదా. ఆయన పాటలోనే చెప్పారు స్టెప్ వేస్తే భూకంపం అని. ఫస్ట్ రోజు రిలీజ్ రోజు నాటి సినిమా మొత్తం థియేటర్ మొత్తం భూకంపం వచ్చి ఊగిపోకపోతే అడగండి. తెలుగు భాషలో మాకు నచ్చని ఒకే ఒక్క పదం డాన్స్. చెప్పండి చెప్పండి. సురారం ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు? చాలా హ్యాపీ ఉంది, ఓకే. చాలా హ్యాపీ ఉంది. ఎంతమంది వచ్చారు మీ గ్యాంగ్? నేను ఒక్కడనే వచ్చి ఒక్కనే వచ్చారా? మరి ఇవన్నీ ఎక్కడ కలెక్ట్ చేసుకున్నారు? ఇక్కడే తీసుకున్నాను. ఓకే, కొన్నారా? అవును. ఎంత కొన్నారు? 80 రూపీస్ అండి. పర్లేదు, 80 రూపీస్ పోయినా. హ్యాపీ. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ని అలా చూస్తుంటే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటది? ఫస్ట్ టైం కాదు మేడం, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఓకే. అవును. ఇలాగా ఇప్పుడు డైరెక్ట్ గా చూడబోతున్నారు. చాలా బాగుంది, చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ రియాక్షన్ ఏంటి? మీరు చూడగానే ఏమని అరుస్తారు? పవర్ స్టార్ అని అరుస్తాం, ఇంకేమని వస్తాం. చాలా హ్యాపీ ఉంది. ఓకే ఓకే, ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేయండి.